హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది? లైక్ మీకు కొంతమంది అయితే పానీపూరి అంటారు, కొంతమంది అయితే బిర్యానీ అంటారు, కొంతమంది అయితే లైక్ సంథింగ్ చపాతీ కానీ అలాంటివి అంటారు. కానీ జంతువులకు కూడా కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పెట్స్కి వచ్చేసి ఈ పెడిగ్రీ అని, పప్పీస్కి వచ్చేసి చాలా చాలా అంటే పెట్స్కి కూడా వీటన్నిటికి ఎవరికి సంబంధించి వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. కానీ ఎలిఫెంట్కి కూడా ఒక ఫుడ్ ఉంటుంది. అదేంది, తింటే అరటికాయలు తింటుంది, లేకపోతే చెరుకులు తింటుంది. కానీ ఏనుగు ఎప్పుడన్నా పానీపూరి తినింది చూసారా? అవునండి బాబు, ఇది నిజంగా జరిగింది. అది ఎక్కడ అనేది నాకు అంత గెస్ అయితే లేదు, కానీ అది మాత్రం ఏనుగు వచ్చేసి రోడ్డు మీద అట్లా షికారుకి వెళ్తా అక్కడ ఉన్న పక్కన పానీపూరి బండి కానీ వచ్చి వెళ్ళి ఆగిందనమాట. అక్కడ చూసిన పానీపూరి అతను ఆ ఏనుగుని చూసి, ఏంటి గజరాజు వచ్చాడు మా కొట్టుకు అని చెప్పేసి, అంటే గజరాజు అంటే గణపతి స్వరూపం అని కొంతమంది అనుకుంటారు. అలా అనుకొని ఆ పానీపూరి అతను అంటే ఆ ఏనుగుకు ఏం చేశాడంటే పూరి తీసుకొని దాని ఆలు మసాలా బఠానీ, మళ్ళీ దానికి కావాల్సిన అంటే కొన్ని స్పైసీ లేకుండా ప్లస్ లైట్గా స్పైసీ ఉండేటట్టు నిమ్మకాయ చెక్క అన్నీ పిండేసి మరీ దానికి తినిపించడం జరిగింది. ఇట్లా తినిపిస్తున్న టైంలో అందరూ అక్కడ ఉన్న వారందరూ తీసి ఫోటోని ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వాళ్ళంతా లైకుల మీద లైకులతో మామూలుగా సావదొబ్బట్లే. అంటే ఏనుగు ఎక్కడిది, భలే ఉంది, క్యూట్ ఏనుగు, ఐ లైక్ పానీపూరి అని అంటారు. కానీ పానీపూరి ఏనుగు తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మాకు అంటే పానీపూరిని కూడా ఆకట్టుకునే శక్తి ఏనుగు కూడా ఉంది. ఎప్పుడు అమ్మాయిలు పోయి భయ్యా తొడ ప్యాస్ దేలో అనేటోళ్ళు, ఇప్పుడు ఏనుగు కూడా పోయి భయ్యా తొడ ప్యాస్ దేలో అని తొండంతో అంటుంది. అట్ట పానీపూరి తీసుకొని తొండంతో తినడము ఏనుగు చూసి అందరు షాకులు అయ్యి బాగా ఆనందంతో ఎంజాయ్ చేశారు. అదిగాక సెల్ఫీలతో దిగి ఆ పానీపూరి దగ్గర నుంచి ఇంకా ఎలుగు బండిని తీసేసి ఎవరిదైతే వాళ్ళు తీసుకొని పోయారనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఫేవరెట్ ఫుడ్ ఏదో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.